తెలంగాణకు సంబంధించి రేవంత్ రెడ్డి నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కి సంబంధించి కొన్ని కామెంట్స్ చేశారు. ఏపీకి ఎందుకు ఇచ్చారు అని మేము అడగం, కాకపోతే తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదు అనేది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చెప్పాలంటూ ఆయన కామెంట్ చేశారు. మోదీని పెద్దన్న పాత్ర పోషించమని అడిగితే తీవ్ర అన్యాయం చేశారు అని కూడా ఆయన పేర్కొన్నారు. ఎన్డీఏ సర్కార్ది కుర్చీ బచావో బడ్జెట్ అని ఎద్దేవా కూడా చేశారు. మొత్తంగా బడ్జెట్లో జరిగిన అన్యాయానికి కిషన్ రెడ్డే పూర్తి బాధ్యత వహించాలి. రాష్ట్రం నుంచి ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఏమాత్రం ఈ విషయంలో కేంద్రాన్ని డిమాండ్ చేయలేదేమో అన్నటువంటి వర్షన్ని కూడా ఆయన వినిపించారు. ఎలా చూస్తారు అరవింద్ గారు? అంటే నిన్న ఈ రోజు ఆ చర్చ చాలా రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వెనుక ఒక ప్రధానమైన అంశం చెప్పాల్సింది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అయినప్పటికీ పెద్దన్నగా మేము భావిస్తున్నాం మోడీని అనే అంశం నుంచి మొదలు పెడితే ఇప్పటికే చాలా డిమాండ్లు పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి డిమాండ్లు పెట్టింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రీత్యా కొంత గ్రాంట్లను కూడా ఎక్స్పెక్ట్ చేసింది. గ్రాంట్లను ఎక్స్పెక్ట్ చేయటం ఒక పక్కనుంటే, రెండో పక్కన గత ప్రభుత్వ కాలంలో జరిగినటువంటి దుబారా విషయంలో ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రధానమంత్రితో మాట్లాడారు. దానికి సంబంధించినటువంటి అకౌంట్స్ని కూడా సబ్మిట్ చేశారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి పరిస్థితికి కారణం గత ప్రభుత్వం చేసిన దుబారా అనేటటువంటి కంక్లూజన్ని ఇవ్వటానికి ప్రయత్నం చేశారు. దాని కారణంగా ఒక వెసులుబాటుకి ఒక బెయిల్అవుట్ ప్యాకేజ్ లాంటిది రాష్ట్ర ప్రభుత్వం, దాన్ని బెయిల్అవుట్ ప్యాకేజ్ లాగా కాకుండా వివిధ సెగ్మెంట్ల దృష్ట్యా సెగ్మెంట్లకి ఆర్థిక సహకారాన్ని ఎక్స్పెక్ట్ చేసింది. అదే సందర్భంలో తెలంగాణ నుంచి జాతీయ ప్రాజెక్టు లేదు కాబట్టి మన పాలమూరు రంగారెడ్డి పథకాన్ని ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలనేది ప్రధానమైన అంశం పెడితే దానికన్నా సానుకూలమైన స్పందన వస్తుందేమని ఆశించింది. ఈ మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం వాదన ఏంటంటే, ₹1,00,000 అంటే మేము అంటే ఒక రూపాయి మేము అక్కడికి కేంద్రానికి ట్యాక్స్ల రూపంలో సబ్మిట్ చేస్తే దాంట్లోంచి 43 పైసలు మాత్రమే మాకు వస్తుంది. అంటే ₹1,00,000 సబ్మిట్ చేస్తే 43 లక్షలు మాత్రమే మా వాటాగా వస్తుంది అనేది ప్రధానమైన అంశం. ఇది ఏ రాష్ట్రానికైనా ఉండే సమస్య. సమాఖ్య పరిస్థితిలో ఇట్లా భారతదేశం లాంటి ఫెడరల్ సిస్టంలో రాష్ట్రాలు నుంచి వచ్చే ఆదాయమే కదా కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటటువంటి వివిధ శాఖలకి సంబంధించి, ముఖ్యంగా రక్షణ హోంశాఖకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? రాష్ట్రాల నుంచే వస్తుంది. రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి ఆదాయాన్ని దాంట్లో ఉన్నటువంటి వాటాని ఇచ్చేటటువంటి క్రమంలో ఈ వివాదం అయితే ఎప్పుడు ప్రతి చోట ఉండేది. కానీ ఈ అంశాన్ని ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకురావడంతో పాటు మరికొన్ని అంశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా వాదిస్తోంది. అంటే నవోదయ పాఠశాలల నుంచి మొదలు పెడితే రకరకాల అంశాలను ఇప్పటికే ప్రతిపాదించాం. దానికి సంబంధించినటువంటి ఎక్కడ ముందడుగు పడలేదు అనేది ప్రాథమికమైన అంశం. ప్రతి చోట ఉండేటటువంటి ఆరోపణలే ఇవి. కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంలో కేంద్రం తమకు అనుకూలమైన రాష్ట్రాలు లేదా తమకి రాజకీయ అవసరాల రీత్యా ఉన్నటువంటి రాష్ట్రాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అనేటటువంటి విమర్శ ఇది కొత్తది కాదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో అసలు చాలా తీవ్రంగా ఉండేది. నాన్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆర్టికల్ 356 వాడి కూల్చేస్తున్నారు అనేటటువంటి అంశాన్ని కూడా గతంలో నాన్ కాంగ్రెస్ ప్రభుత్వాలుగా ఉన్న చాలా వామపక్షాలు కానీ, అదే సందర్భంలో జనతా పార్టీ ప్రభుత్వం కానీ, జనతాదళ ప్రభుత్వం కానీ, తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత బీజేపీ కూడా ఆ రకమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొంది. ఈ రకమైనటువంటి అంశాలు కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంలో ఖచ్చితంగా ఉన్నాయి. మరొకసారి ముందుకు తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి. ఉమామహేశ్వరరావు గారు దాంతోపాటుగా చేసినటువంటి కామెంట్స్ ఏంటంటే, గతం నుంచి ఉన్నటువంటి కామెంట్స్, కేసీఆర్ ఉన్నప్పుడు కూడా చేసినటువంటి కామెంట్స్ ఏంటంటే, కేంద్రానికి మనం రూపాయి ఇస్తుంటే మనకు కేవలం 43 పైసలు మాత్రమే ఇస్తున్నారు. ఒకవైపు యూపీకి ఏమో ₹7, లేకపోతే బీహార్కి ₹6 ఈ విధంగా ఇస్తూ మనకి కేవలం 43 పైసలు మాత్రమే ఇస్తున్నారు. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మరో ఉద్యమం కూడా జరగడానికి వీలుంది అనేటువంటి కామెంట్స్ కూడా చేశారు రేవంత్ రెడ్డి. దీంతో పాటు నిన్న బడ్జెట్కి సంబంధించి చేసినటువంటి కామెంట్స్ ఎలా చూస్తారు ఈ మొత్తం అంశాన్ని? ఇప్పుడు రాష్ట్రాలకి నిధుల బదిలీకి సంబంధించి సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ మార్గదర్శకాలు ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు. సో ఇప్పుడు ఇంతకు ముందులాగా ఇదేం లేదు. సో అందుకనే బీహార్ వాళ్ళు మాకు వెనకబడిన ప్రాంతం స్పెషల్ ప్యాకేజీ ఇవ్వమంటే మొన్న 10 సూత్రాలతో ఏమేమి ఉండాలి, కొండ ప్రాంతం ఉండాలి, వెనకబడ్డ ప్రాంతం ఉండాలని లోక్సభలో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. కాబట్టి ఎంత కూడా ఫైనాన్స్ కమిషన్ కి అప్పగించి ఫైనాన్స్ కమిషన్ మార్గదర్శకాల వాటిని చూస్తూ కొంచెం వెసులుబాటుతో రాజకీయ అవసరాలు తీర్చుకునేటువంటి ఇవి చేయగలరు.
తెలంగాణకి సంబంధించి రేవంత్ రెడ్డి గారు ఒక మంచి మాట అన్నారు. పక్క వాళ్ళకి ఏమి ఇచ్చారంటే మేము అడగం, కానీ మా హక్కుల గురించి మేము గట్టిగా తప్పకుండా ఏ రాష్ట్రం అయినా సరే తమ రాష్ట్రానికి రావాల్సినటువంటి న్యాయమైన హక్కుల మీద గట్టిగా గొంతెత్తి మాట్లాడడంలో ఎలాంటి తప్పు లేకపోతే ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి స్థానిక ప్రతిపక్షం కూడా నిలదీస్తుంది. అందువల్ల దాని నుంచి కాచుకోవడం కోసం అయినా సరే బలమైన వాయిస్ ని వినిపించి ఇదిగో మేము కూడా రాష్ట్ర హక్కుల కోసం గట్టిగా పోరాటం చేస్తున్నాము అన్న విషయాన్ని తెలియజెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అవి ఆ కంపల్షన్స్ అన్ని ఉంటాయి. వాళ్ళు అవకాశం వచ్చిన ప్రతి వేదిక మీద చేస్తారు. దాంట్లో కాజీపేటకి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావాలనేది ఒకటి, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఒకటి, గిరిజన యూనివర్సిటీకి ఉద్యాన విశ్వవిద్యాలయానికి నిధుల కేటాయింపు ఒకటి, తర్వాత 4000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రానికి నిధులు ఇదొకటి, జిల్లాకు ఒక నవోదయ పాఠశాల, ఐఐఎం, ఐఐటి వాటికి ఉన్నత విద్యా సంస్థలు రావాలని కోరడం ఒకటి, అలాగే పాలమూరు ఇందాక మన వీరు చెప్పినట్టుగా పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా సంగతి ఏం చేశారు, ఇవన్నీ కూడా గట్టిగా నిలదీసి ఎప్పటికప్పుడు వాటిని సాధించు. అట్లాగనే నిజానికి మనం ఇంకా అడగడం లేదు గట్టిగా జిప్మర్ లాంటి వైద్య సంస్థలని మన ఇక్కడ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో ఒక చోట ఒక మంచి జాతీయ స్థాయిలో వైద్య విద్యలో అద్భుతమైనటువంటి ప్రమాణాలు పాటించేటువంటి ప్రపంచ శ్రేణి సంస్థను కూడా డిమాండ్ చేయాలి మనం.